తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2996 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. చివరి రోజు కావడంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు భారీగానే తరలివచ్చారు. దీంతో నామినేషన్ దాఖలు కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు క్యాండిడేట్స్ తో కిటకిటలాడిపోయాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ ఆఖరు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న మొత్తం 2996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. అదే నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫిబ్రవరి 16న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈసారి 53 లక్షల పైచిలకు ప్రజలు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తోంది. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోననేది ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టార్ క్యాంపెయినర్తో రంగంలోకి దిగి ఓటర్ల మనసులు గెలుచుకోవాలని పార్టీలన్నీ కూడా స్కెచ్ వేస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2996 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగబోతోంది. ఈ 11వ తారీఖు జరగబోయేటువంటి పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు సుధీర్, సారంగపాణి అలాగే సతీష్ అందిస్తారు. మొదటగా హైదరాబాద్ నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల గడువు చివరి రోజు. ఈ రోజు సాయంత్రం 5 గంటలతోటి నామినేషన్ల గడువు కూడా పూర్తయిందని కూడా చెప్పవచ్చు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లో ఉన్న 2996 వార్డులు, అదేవిధంగా డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ సంబంధించి ఈ రోజు నామినేషన్ల గడువు అయితే ముగిసింది. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 7,980 మంది అభ్యర్థులు దాదాపు 8,326 నామినేషన్లు దాఖలు చేశారు. అది ఈ రోజుకి ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే ఆర్ఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్నారో నామినేషన్ దాఖలు చేసేందుకు ఎవరైతే ఫామ్స్ తీసుకొచ్చి ఆర్ఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్నారో వారందరికీ కూడా నామినేషన్ స్వీకరించేందుకు వారందరి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించేందుకు ఎన్నికల కమిషన్ అందరికీ టోకెన్లు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి కాబట్టి అందులో ఒక్కొక్క వార్డుకు సంబంధించి సుమారుగా 10 నుంచి 15 అప్లికేషన్లు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అందులో రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, నేషనల్ పార్టీలు ఉన్నాయి, రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి, అంతేకాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ప్రతి ఒక్కరు పోటీ చేస్తుంటారు. ఫ్రీ సింబల్ ఆధారంగా వారందరూ కూడా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇవి సింబల్ బేస్డ్, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన సింబల్స్ ఏవైతే ఉంటాయో ఆ సింబల్ బేస్డ్ గా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. ఈ మున్సిపల్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆధిపత్యాన్ని చూపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఉవ్విళ్లూరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుకి చాలా మంది అభ్యర్థుల లిస్టులను కూడా ఫైనల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఆయా కార్పొరేషన్ల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసి పంపిణీ, అంటే బీ ఫామ్స్ కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మెజార్టీ రాజకీయ పార్టీలు అన్ని కూడా వారి అభ్యర్థులు ఎవరైతే గెలుపు గుర్రాలుగా భావించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బీ ఫామ్లు అందజేసే ప్రక్రియను కూడా ముగించేశారు. ఈ రోజు బీ ఫామ్స్ అందజేయని వాళ్ళు రేపు కూడా బీ ఫామ్స్ కూడా అందజేసే అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు
ఆర్ఓ కార్యాలయంలో అందుబాటులో ఉండి ఎవరైతే నామినేషన్ దాఖలు చేయలేకపోయారో వారందరికీ కూడా ప్రత్యేకంగా టోకెన్లను ఎన్నికల కమిషన్ జారీ చేస్తుంది. స్థానికంగా ఉన్న ఆర్ఓ కార్యాలయ సిబ్బంది వారికి టోకెన్లు జారీ చేసి వారందరి దగ్గర నుంచి కూడా సరైన ధ్రువపత్రాలు ఉన్న నామినేషన్లను స్వీకరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. ఎంత రాత్రి అయినా కానీ వారి దగ్గర నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. నిన్న ఒక్కరోజే అంటే మొదటి రోజు చూసుకున్నట్లయితే 29వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ రోజు కేవలం 902 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నిన్న 7,980 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు ఇంకా ఎక్కువ నామినేషన్ దాఖలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఒక్కొక్క అభ్యర్థి 2, 3, 4 సెట్లు కూడా దాఖలు చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపొంది తీరాలని చెప్పేసి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నామినేషన్ల స్క్రూటినీ కూడా రేపు జరగబోతుంది. రేపు నామినేషన్ల స్క్రూటినీ జరిగిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రచారానికి సమయం ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరైతే చైర్మన్లు ఉంటారో, డిప్యూటీ చైర్మన్లు ఉంటారో వారందరికీ కూడా అపాయింటెడ్ డేట్ కూడా ఫిక్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో సుమారుగా 53 లక్షల మంది ప్రజలు ఓటు వేసే అవకాశం అయితే ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఆ ఓటర్లందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఏ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే పోలీసులను ఆదేశించింది. పోలీసులు కూడా అందులో భాగంగానే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, ప్రలోభ పెట్టే విధంగా రాజకీయ పార్టీలు గాని అభ్యర్థులు గాని ఎలాంటి చర్యలు చేయకుండా ప్రయత్నాలు అయితే ఇటు పోలీస్ శాఖ చేస్తుంది. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటికే సాధారణ పరిశీలకులు కావచ్చు, వ్యయ పరిశీలకులను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఐఏఎస్ స్థాయి అధికారులు, ఆ తర్వాత గ్రూప్ 1 స్థాయి అధికారులను ప్రత్యేకంగా వారికి కేటాయించడం జరిగింది. వారంతా కూడా ఆయా మున్సిపాలిటీలకు వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో 32 జిల్లాల పరిధిలో ఉన్న ఈ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా ఈ 32 జిల్లాల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల పరిశీలకులు ఎన్నికల ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే దాదాపు 75 ఫ్రీ సింబల్స్ ను అందుబాటులో ఉంచినట్టుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఆయా రాజకీయ పార్టీలకు నేషనల్ పార్టీలకు వారికి సింబల్స్ ఉంటాయి, రాష్ట్ర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు వారికి సింబల్స్ ఉంటాయి కాబట్టి వారు ఇచ్చే బీఫామ్ ఆధారంగా వారికి ఆ గుర్తులను కేటాయిస్తారు. ఆ తర్వాత ఫ్రీ సింబల్స్ ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ ను కేటాయిస్తారు. అందుకోసం దాదాపు 75 ఫ్రీ సింబల్స్ ను అందుబాటులో పెట్టినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ ఆ గుర్తులను ఈ రోజు బహిర్గతం చేసింది. ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత వారందరికీ కూడా నామినేషన్ ఓకే అయితే వారికి ఫ్రీ సింబల్స్ ను కేటాయిస్తారు. ఆ ఫ్రీ సింబల్స్ లో ఒక్కొక్క అభ్యర్థి 3 లేదా 4 ఫ్రీ సింబల్స్ ను ఆప్షన్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది. అయితే కారును పోలిన గుర్తు గతంలో ఎన్నికల కమిషన్ దృష్టికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇటు సిఇఓ కార్యాలయానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కారును పోలిన గుర్తు ఏదైతే ఉందో రోడ్ రోలర్ కావచ్చు, రోటీ మేకర్ కావచ్చు, ఇట్లాంటి 2 సింబల్స్ ఈ ఫ్రీ సింబల్స్ లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం రోటీ మేకర్ అనేది కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల కమిషన్ తో ఒక సమీక్ష సమావేశం కావచ్చు, ఒక రాజకీయ పార్టీలతోటి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే రాజకీయ పార్టీలు వారి అభ్యంతరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రీ సింబల్స్ లో ఉన్న రోటీ మేకర్ కావచ్చు, రోడ్ రోలర్ ని తొలగించాలని చెప్పేసి వారు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆ వినతి పత్రాన్ని ఎన్నికల కమిషన్ పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. కారును
బటన్ పోలిన గుర్తు ఉండడంతో తమ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు ఏవైతే ఉంటాయో స్వతంత్ర అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉంది. తద్వారా తాము విజయ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వారు హెచ్చరించారు. కానీ ఇప్పటికీ ఆ రోటీ మేకర్ కావచ్చు, రోడ్ రోలర్ ను తొలగించినప్పటికీ రోటీ మేకర్ మాత్రం ఇంకా ఫ్రీ సింబల్స్ లోనే ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా రేపు మొత్తానికి స్క్రూటినీ జరగబోతుంది. స్క్రూటినీలో ఎంతమంది నామినేషన్లు ఓకే అవుతాయి, ఎన్ని నామినేషన్లు తిరస్కరిస్తారనేది కూడా రేపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.